మట్టి కుండలో మటన్ బిర్యానీ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్. చాలా చాలా బాగుంటుంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇట్టే ట్రై చేయొచ్చు. ఫుల్ వీడియో మీకోసం ఫ్రెండ్స్. ఇక్కడ బిర్యానీ చేయడానికి జాపత్రి, జాజికాయ, స్టార్ పువ్వు, ఇలాచీ, లవంగాలు, అలాగే పుదీనా, మళ్ళీ ఇంకా కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేస్తానండి. ఇలా ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది బిర్యానీ. ఫ్రెండ్స్, ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఉప్పుగా ఉండేలాగా చూసుకోండి. వాటర్ అయితే మనం ముందు టెస్ట్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది సాల్ట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే బిర్యానీ చాలా బాగుంటుంది. ఒక 5 minutes ఇలా సోక్ చేయాలి. తర్వాత ఇలా వాటర్ వంపేసుకోవాలన్నమాట. రైస్లోంచి మంచిగా నానిపోతాయి ఇలా. ఇప్పుడు ఇలా వాటర్ వంపేసుకున్న తర్వాత మనలోనికి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించాం కదండి. ఇప్పుడు ఇక్కడ మనం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఒక 2 minutes అలా పక్కన పెడితే సరిపోతుంది. ఈ రైస్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. ఇలా మంచిగా పూల్ లాగా అన్నం వచ్చేంత వరకు ఉడికించుకొని అక్కడికక్కడికే అయిపోతుంది అన్నమాట. ఇలా 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 చిటికెలా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీ అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. అలా బాగుంటుందండి. ఫంక్షన్లో తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఇలా చేసుకున్నారంటే ఇలా ఫ్రెష్గా తీసుకొచ్చి మంచిగా 2 times అట్లా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టానన్నమాట. నాకైతే వచ్చేసి ఇలా ఇష్టం అన్నమాట మటన్. దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా. ఇక్కడ వచ్చేసి కొంచెం బిర్యానీకి సంబంధించిన మసాలాలు తీసుకున్నాను అన్నమాట. కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ, అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్. వీటితోనే కర్రీ సూపర్గా అంటే సూపర్గా చాలా బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ అనేది దంచేసుకోవాలి. ఓకేనా, దంచినాక ప్రాసెస్ చూపిస్తాం. ఇక్కడ మన మటన్ వచ్చేసి మట్టి కుండలో అండి. మట్టి కుండలో ఒకప్పుడు తిన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు నిజంగా. అసలు ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్కర్స్, ఈ బాగుండు, ఇవి అవి అంత గందరగోళం. ఇలా మట్టి కుండలో మటన్ వండుకొని తినండి. అబ్బాబ్బా, హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంతే సింపుల్ ప్రాసెస్లో మంచిగా థిక్గా వేసి చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఇలా మట్టి పాత్రలో మటన్ కర్రీ. ముందుగా ఇలా ఇక్కడ స్టవ్ అయితే వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించిన తర్వాత ఈ మట్టి పాత్ర అనేది కాస్త హీట్ అయ్యడానికి టైం పడుతుంది, వేడి కావడానికి. ఇది ఫుల్గా వేడి అయితేనే చాలా బాగుంటుంది అన్నమాట. తొందర ప్రాసెస్లో అయిపోతుంది. ఇక్కడ మట్టి పాత్ర అయితే హీట్ అయిపోయిందండి. కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. ఇలా టేస్ట్కి అంటే మటన్కి సరిపడా ఆయిల్ పోస్తున్నా. ఇలా కొంచెం మటన్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. చికెన్లో అయితే ఆయిల్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట.
ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ అయింది కదండి, కొంచెం మనము పక్కన పెట్టుకున్న ఈ మసాలాలు, అంటే ఇది బిర్యానీ ఆకు, పత్తి అది, అలాగే పచ్చిమిర్చి 2, కొన్ని ఆనియన్ ఒక 2 వరకు ఇలా. ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా గోలాలన్నమాట. అంటే ఆనియన్ అయితే మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ కుక్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దంచి వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ వస్తాయండి కర్రీస్ అయితే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరైతే ఇష్టంగా తింటారనమాట, చాలా బాగుంటుంది. అది మళ్ళీ పోయి మట్టి కుండలో మటన్ అంటే ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఒక కమ్మటి వాసన వస్తుంది మట్టి కుండలో వంట చేస్తుంటే. ఇలా ఆనియన్ అన్నీ డీప్ ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు, అంటే ఒక 1 స్పూన్ వరకు పసుపు అన్నమాట. మటన్ 1/2 కిలో తీసుకున్నా కాబట్టి ఇలా సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆనియన్ అయితే మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఈ మటన్ అయితే ఇందులో వేసిద్దాం. ఇలా ఉంటే ఏం కాదండి, ఉడికిన తర్వాత విడిపోతుంది అన్నమాట మటన్ పీసెస్ అనేటివి. అలా అతుక్కున్నట్టుగా ఉంది అని కట్ చేయాల్సిన అవసరం లేదు. మటన్లో మనం వండినప్పుడు సపరేట్ అయిపోతాయి అన్నమాట పీసెస్. ఆహా, కూరకి మంచి ఒక అందం వచ్చినట్టు ఉందండి నిజంగా మట్టి కుండలో మటన్ అంటే. చూడండి, ఇలా ఆయిల్లో మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిద్దాం, చక్కగా ఉడికిపోతుంది, మంచి టేస్ట్తో తయారవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఇక్కడ చూద్దాం మనం. మటన్ అనేది మంచిగా ఇలా ఆయిల్ పైకి వస్తుందన్నమాట, మంచిగా కుక్ అవుతుంది. అలనాటి కాలంలో ఇలా మట్టి కుండలోనే కర్రీస్ వండుకొని తినేవారటండి, అప్పుడే చాలా హెల్దీగా ఉన్నారన్నమాట. ఇప్పుడైతే ఇలా ఆయిల్ పైకి వచ్చిందిగా. ఇప్పుడు ఇందులోకి మనం టమాటో కట్ చేసి పెట్టుకున్నాగా 2 టమాటో పీసెస్ ఇలా వేసుకోవాలి. టమాటోలు పీసెస్ కావు, టమాటోలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు అలా ఇలా స్పూన్తో అనేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించాలి. మళ్ళీ చూద్దామా ఒకసారి అయితే మన టమాటో పీసెస్ మంచిగా ఎంతవరకు ఉడికిపోయినాయి అనేది. ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకోవాలి. అది కూడా కారం ఇలా వేస్తున్నాను అన్నమాట నేను. ఇది మటన్ కదండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఏమంటారు, కారం సప్పగా ఉంటే అస్సలు తినాలనిపించదు. ఇలా స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలా బిర్యానీ ఆ రైస్లోగా. ఇప్పుడైతే సాల్ట్ టేస్ట్కి సరిపడా నేనైతే సాల్ట్ వేస్తున్నానండి, పడుతుంది కంపల్సరీ. ఇలా సరే మంచిగా కలుపుకొని ఇక్కడ ఇలా దీన్ని కూడా ఇంకొక 2 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మటన్లో మంచిగా కారం ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించాము. ఇప్పుడు వచ్చేసి కుడకపొడి వేయాలండి. కొబ్బరి తురుము అయితే మంచి థిక్గా ఉంటుంది అన్నమాట, పేస్ట్ అదే గ్రేవీ. ఇలా కొబ్బరి పొడి అయితే వేసుకోవచ్చు. వేసిన తర్వాత హోల్ గరం మసాలాలండి, ధనియా, జీలకర్ర, ఇలాచీ, లవంగాలు, అలాగే ఇదేమంటారు మన హోల్ గరం మసాలా ప్యాకెట్ ఉంటాయి కదా, అది ఇలా వేసేసుకోవాలి. వేసి బాగా కలపాలబ్బా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి నాకైతే. అబ్బబ్బా, నోరు ఊరిపోతుంది అన్నమాట. మటన్ కర్రీ ఎంత మంచిగా అయిందో.
ఆహా, కమ్మటి వాసన వస్తుందండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా కలర్ఫుల్గా ఉందా మటన్ అంటే మటనేనండి, నిజం చెప్తున్నా. ఇట్లా మటన్ వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పండి. అదే ఇంత మంచిగా బగోన్లు అస్సలు కాదు, ఇలా కుండలో మాత్రం చాలా మంచి గ్రేవీని ఇస్తుంది అన్నమాట. ఇలా ఇప్పుడు ఒక 1 మినిట్ ఉడికించాలి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉడుకుతుంది కదా, మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. అంటే ఎంత గ్రేవీ కావాలో అంత చూసి పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేను గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను అన్నమాట. గ్రేవీ కొంచెం ఉంటేనే మటన్ పీసెస్ అనేటివి ఉడుకుతాయి కదా. ఉడికిన తర్వాత థిక్ గ్రేవీ అయిన తర్వాత బంద్ చేస్తా స్టవ్. అయితే ఇలా వాటర్ అయితే పోసాను అన్నమాట. చూడండి, పీస్ మంచిగా ఉడకాలి. మరొక 10 మినిట్స్. ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ ఇంతవరకు వచ్చింది అనేది. వావ్, ఆహా, కమ్మటి వాసన అయితే వస్తుందండి. అబ్బబ్బబ్బబ్బా, మట్టి కుండలో ఉండడం ఏమో కానీ మంచి స్మెల్ వస్తుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. గ్రేవీ మొత్తం థిక్ కావాలి. ఇంకా ఉడికిస్తాను నేను. ఇంకొక 5 మినిట్స్. టోటల్ 10-15 మినిట్స్లో మన కూర అయితే కుక్ అవుతుంది. ఎందుకు అనంటే ఫస్ట్ 5 మినిట్స్ అలా ఉడికించేసాం కదా, ఇంకా ఇవి ఒక 15 మినిట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అన్నమాట. మటన్ అనేది మంచిగా థిక్ గ్రేవీతో అయిపోయింది. ఇంకా కుండలో కాబట్టి చాలా థిక్గా అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఉంచితే మనం ఇంకా ఆఫ్ చేసినాను అన్నమాట. కిందికి దించేద్దాం. చూసిరా, కిందికి దించినాక కూడా కుతలాడుతుంది. కుండ మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అబ్బాబాబా, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఆ గ్రేవీ అసలు ఆయిల్ అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉంది కర్రీ. వస్తుంది మంచిగా కుమ్మేయడం ఇంకా ఇప్పుడేగా ఇలా వండుకొని. ఆహా, చూడండి ఎంత మంచిగా ఉందో. చూసిరా ఫ్రెండ్స్, ఇట్లా చూస్తే మీకు నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు లేటు, ఇలా మట్టి పాత్ర తీసుకొచ్చేసేయండి, టకటక మటన్ వండేసేయండి. చాలా బాగుంటుంది. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. స్మెల్ మాత్రం అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ ఒక పీస్ తీసుకొని, అబ్బాబ్బా, ఏమన్నా స్మెల్, వాసన అయితే అదిరిపోయింది. మటన్ కర్రీ చాలా బాగుందన్నమాట. అబ్బా, వేడి తింటుంటే మాత్రం మస్తు ఉంటుంది అట్లా. ఆహా, బా, అబ్బబ్బబ్బబ్బా,
కుండలో మటన్ అంటే కుండలో మటన్ అండి నిజంగా సూపర్, చాలా బాగుంది. తిన్నాక కంటిన్యూ చేస్తా.